వెల్కమ్ టు విధాత. తెలంగాణలో పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకొని అదే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారి అక్కడ స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐ మాధవరం నాగేంద్రరావు గారితో అమెరికాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ విద్యార్థులకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ఇక్కడ విద్యార్థులకు ఉండే అవకాశాలు ఏమిటి, అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వీటన్నింటి విషయాలని ప్రస్తుతం చర్చించడం కోసం మన దగ్గరికి మన స్టూడియోకి వచ్చారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అమెరికా అనేది ఒక కళల సౌధం. హైదరాబాద్ లో కానీ, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, లేకపోతే భారతదేశంలో కానీ అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని అమెరికాకు పోయి అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారు. దాని ఒక కాంబినేషన్ కూడా పెట్టుకుని పనిచేస్తాం. కానీ ఈ మధ్య కాలంలో అమెరికాలోనే స్థిరపడినటువంటి సురేన్ అనే వ్యక్తి, భారతీయుడు, మీరందరూ అమెరికాకు రాకండి, మీరు అనుకున్నటువంటి కళలు లేవని చెప్పి ఒక స్టేట్మెంట్ తన ఎక్స్ ఖాతాలో పెట్టాడు. నిజంగా అమెరికాలో భారతీయ విద్యార్థులకు, భారతీయ పిల్లలకు ఉండబడేటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, నిజంగా అమెరికాకు రాకూడదు అని చెప్పేంత పరిస్థితి ఉందా, ఏం నడుస్తుంది అమెరికాలో ప్రస్తుతం? ఆయన ఏ కాంటెక్స్ట్ అన్నాడో ఏమో. ఇప్పటికే అమెరికానే లిబరల్ ఎకానమీ, లిబరల్ సొసైటీ, అకామిడేటివ్ సొసైటీ కదా. కాంపిటీషన్ లో సర్వైవ్ అయిన వాళ్ళే నిలదొక్కుంటారు. ఇక్కడ లాగా పోయిన వాళ్ళందరూ అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమే. మెరిట్ ఉన్న వాళ్ళు ఎలాగైనా అక్కడ సర్వైవ్ అవుతారు. ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి, అక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి, అసలు ఎలాంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ లేదు. పైగా మన ఇండియన్స్ అన్ని డిపార్ట్మెంట్లో అన్ని కంపెనీలు మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళే ఇంకా ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీలే డిజైన్ చేసి వీలే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియన్స్ పెద్దగా ప్రాబ్లం లేదు. కాకపోతే ఎకానమీ బాగలేదు. ఇప్పుడు అక్కడ ఎకానమీ బాగాలేకపోవడం వల్ల మొత్తం సొసైటీలో ఉన్న హైటెక్ వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఒక విషయం ఏం జరిగింది అని అంటే, పాత టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఐటీలో, ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్. కొన్ని రోజులు క్లౌడ్ నడిచింది, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వేరే ఫీల్డ్, దానికి ఒక చిన్న డెఫినేషన్ సమాధానం చెప్పలేదు. కాబట్టి జాబులు నిలదొక్కుకోవాలని అంటే ఏఐలో నాలెడ్జ్ ఉండాలి. ఏఐలో నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ అవుట్ ఆఫ్ ద జాబ్స్ అయిపోతుంది. అది మేజర్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద ట్రాన్సిషన్. ఇప్పటికీ చాలా మంది భారతీయులు అమెరికాకు వచ్చారు. ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కావచ్చు, అసలు జాబులు లేవని, ఇంటర్వ్యూలకు తీసి వదిలేస్తున్నారని, దీంతో ఒక సంవత్సరాలు అక్కడే ఉత్తగా ఉండి పార్ట్ టైం జాబ్లను ఇంకోటని చేసుకోవాలని చూస్తా ఉన్నారు. అసలు అవి కూడా దొరకడం లేదనిపిస్తుంది. ఎందుకు అమెరికాలో ఈ సంప్ అనేది ఒక సంవత్సరాల కాలంగా పర్టికులర్ గా ఉక్రెయిన్ వార్ వచ్చి బాగా దెబ్బతీసింది. అమెరికాలో ఉన్న వార్ లాబ్ ఏదైతే ఉందో, ఈ ఉక్రెయిన్ వారిని ప్రపంచమైన రుద్దింది. దాంతో ఎకనామీ కూడా ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. 2.2, 2.5 ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ 10% వరకు పెరిగిపోయి, ఇన్వెస్ట్మెంట్ ఏది పెట్టడం లేదు, ఐటీ ఎక్స్పాన్షన్ అయితే లేదు. అదే దశలో ఏం జరిగిందంటే, పాత టెక్నాలజీ ఏదైతే మనం అనుకున్నామో ఆ టెక్నాలజీ అంతా అవుట్డేట్ అయిపోయింది. కొత్త టెక్నాలజీ రావాలని అంటే కంపెనీస్ కొత్త టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేస్తారు. స్కిల్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఆ ఫీల్డ్ లో లేరు. ఎవరైతే ఏఐలో నాలెడ్జ్ లేక ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కష్టమవుతున్నాయి, వాళ్ళని తీసేస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు ఏఐ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఏఐ నాలెడ్జ్ లేదా? వీళ్ళు ఇదివరకు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో, డేటా కానీ, డేటాబేస్ కానీ, ఆరకల్ డేటాబేస్, SQL సర్వర్, ఆరకల్ డేటాబేస్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ వచ్చినాయి, అవి మాత్రమే సరిపోదు. డేటా కూడా రీసెర్చ్ లో చేసే దాంట్లో డేటా స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు సర్చ్ ఇంజిన్ చేసే ఏదైతే ఏఐ యూజ్ చేస్తున్నారు, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత జనరేటివ్ ఏఐ కోడింగ్ కావాలని చూస్తుంది. మన భారతీయ విద్యార్థుల పిల్లలు ఏ కోర్సులో నైపుణ్యం సాధిస్తే అక్కడ తొందరగా మన ఉద్యోగాన్ని చేపట్టడానికి అవకాశం. అందులో 2 అంశాలు మీరు చెప్తుంది. ఒకటి, ఎకనామీ జనరల్ గానే వీక్ ఉంది. అందులో భారతీయ విద్యార్థులు లేకపోతే అమెరికా విద్యార్థులు అన్నిటికీ అనే తారతమ్యం లేకుండా అందరూ జాబులు పోతున్నాయి. రిక్రూట్మెంట్ లేదు. 2 years నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఇన్ఫ్లేషన్ కావచ్చు, కంపెనీస్ ఏవైతే ఎక్స్పాండ్ కాదలుచుకున్నా అవన్నీ
ఆపేసినాయి వారి యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నారని చెప్పి. అదొకటి, అది కేవలం భారతీయులకు మాత్రం, ప్రపంచంలో ఉన్న అందరి విద్యార్థులకు వర్తిస్తుంది. అందరు విద్యార్థులకు. అమెరికా వచ్చి అందరి విద్యార్థులకు. రెండవది ఏంటంటే భారతీయ విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళకు సజెషన్ చేసేది ఏంటంటే ఏఐ, జనరేటివ్ ఏఐ కానీ అదర్ ఏఐ కానీ ఆ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉంటాయో వాటిని ఎప్పుడు ప్రస్తుతం కంపెనీస్ అని హైర్ చేస్తారు. బేస్ గా పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. పైథాన్ దే ఆర్ ప్రిఫరింగ్ నౌ డేస్. పైథాన్ లో కనీసం మీడియం లెవెల్ నాలెడ్జ్ ఉన్నట్టయితే జనరేటివ్ ఏఐ ఈజీయా. జనరేటివ్ ఏఐ తీసుకున్న వాళ్ళకు, అదేవిధంగా అదర్ ఏఐ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నవంబర్ ఎలక్షన్స్ తర్వాత ఈ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గినప్పుడు ఎకనామిక్ ఎక్స్పాండ్, వీళ్ళకి జాబ్స్ వస్తాయి. ఆ వచ్చే లోపే వీళ్ళందరూ రెడీ అయి ఉండాలి. టూల్స్ 10-20 ఏళ్ళు నాలెడ్జ్ ఉండి కూడా ఈ నూతన టెక్నాలజీని నేర్చుకొని లేకపోయినట్టయితే అది 14 days నోటీస్ ఇచ్చి తీసి పారేస్తారు. డిఫరెన్స్ ఓన్లీ 14 days అంతే. ఇంకా తర్వాత ఏం లేదు. వాడు 30 ఏళ్ళు సర్వీస్ లో ఉన్నాడు, 20 ఏళ్ళు సర్వీస్, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. 2 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు, కంపెనీలు ఎక్స్పెన్షన్ చేయడం లేదన్నారు. అది ఉక్రెయిన్ యుద్ధం కారణమే కావచ్చు, ఉక్రెయిన్ యుద్ధం కారణమే అనేది మీరు చెప్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మన భారతీయ విద్యార్థులు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ? చాలా చాలా కష్టాలు పడుతున్నారు. ఆ ఓపీటీ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇంకొక 1 year ఉంటుంది. 1 year లోపల వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి, H1 ఫైల్ చేసే కంపెనీ వెతుక్కోవాలి. H1 అప్లికేషన్స్ కూడా 1:10 వస్తున్నాయి. H1 దొరకడం అనేది అసలు పెద్ద గగనం. 1 year అయినా H1 నీకు అమెరికా పౌరసత్వం వచ్చేటట్లేదు. H1 కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది పిల్లలు అని చెప్తున్నారు. H1 నెంబర్ తక్కువ ఉన్నాయి. H1 పెంచే అవకాశం కూడా లేదు. ఎలాగెలా వాళ్ళు ఎంటర్ అయినా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు 25 to 30 years అంటున్నారు. 25 to 30 years పడుతుంది గ్రీన్ కార్డ్ వచ్చేసరికి అంటున్నారు. చూడాలి. ఒక సజెషన్ ఏముందనంటే కెనడాలో, యూకేలో ఉన్నట్టుగా మెరిట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ సిస్టమ్ రావాలనే ఆలోచన అయితే ఉన్నది. అది ఎంతవరకు వస్తుంది, అది వస్తే ఇండియన్స్ లాభం అవుతుంది. మెరిట్ బేస్ గ్రీన్ కార్డ్ అంటే ఎట్లా దాన్ని జనరేట్ చేస్తారు? స్కిల్ సెట్, ఇప్పుడు మాస్టర్స్ ఉంటే కొన్ని పాయింట్స్ ఇస్తారు, బ్యాచిలర్స్ ఉంటే కొన్ని పాయింట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళను ఫస్ట్ లిస్ట్ లో ఇస్తే గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఇంకొక అవరోధం ఏంటంటే మనకు 10,000 కంటే ఎక్కువ ఏ ఒక్క దేశానికి ఇవ్వద్దనే ఒక నిబంధన ఉన్నది అమెరికా. అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 జరిగితే తప్ప ఈ 25 years వెయిటింగ్ పీరియడ్ అయితే మూవ్ అయ్యేటట్లేదు. అమెరికాలో ఇప్పుడు 3 సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది, 2 సంవత్సరాలు ఉద్యోగాలు. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ పిల్లలు ఒకవేళ ఉద్యోగాలు సంపాదించుకున్నా వీళ్ళకి H1B వచ్చే అవకాశాలు ఉంటాయా, లేదా తిరిగి ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంటుందా? అప్పుడే అది స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నారు మన స్టూడెంట్స్ అంటే, ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఓపీటీ అయిన తర్వాత H1కి అప్లై చేస్తారు. 1 year, 2 year, 3 years రాలేదనుకోండి, మళ్ళీ అడ్మిషన్ తీసుకొని PhD చేస్తున్నారు. చేసి H1 ట్రై చేస్తా ఉన్నారు. కొద్దిమంది 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. దొరకడం లేదు H1 దొరికిన గ్రీన్ కార్డ్ అనేది మర్చిపోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు PhDలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండదు కదా, PhD పూర్తయిన తర్వాత. అప్పటిదాకా పరిస్థితి మధ్యలో వెళ్ళొచ్చు. ఎప్పుడు H1 తగిలితే, లాటరీ సిస్టమ్ కదా, లాటరీలు తగిలితే వెళ్ళిపోతారు. లాటరీలో తగిలితే అప్పటివరకు పార్ట్ టైమ్ ఏదో చేసుకుని దొరకాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక వార్త వచ్చింది, కొన్ని ఏజెన్సీలు ఏదో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొంతమందిని ఒకటే రూమ్ లో వేసి కూర్చి పెట్టారని చెప్పి దొరికి కేసు కూడా అయిందనేది వచ్చింది. మన భారతీయ స్టూడెంట్స్ అట్లా ఏమైనా మోసాలకు గురవుతారు అక్కడ? అసలు ఏం జరుగుతుంది? మోసాలు ఏం కాదు. ఇప్పుడు ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, యాజ్ పర్ అమెరికన్ రూల్ ప్రకారం ఏంటంటే లేబర్ సర్టిఫికేట్ తీసుకుంటాం. లేబర్ సర్టిఫికేట్ 100K పే చేస్తాం ఎంప్లాయీ కంటే, పర్సంటేజ్ ట్యాక్సెస్ ఉంటాయి. స్టేట్ ట్యాక్సెస్, ఫెడరల్ ట్యాక్సెస్, మెడికేర్, సోషల్ సెక్యూరిటీ, ఈ 4 ట్యాక్సెస్ ఉంటాయి. ఆ 4 ట్యాక్సెస్, 4 ట్యాక్సెస్ పే చేస్తున్నారా లేదా అని చూస్తారు, గమనిస్తారు. అయితే మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కడో ఒక హార్డ్ జాబ్ చేసేసి మీట్ అవుతుంటారు, లేబర్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుంటారు. వాళ్ళకి బయట ఉండడం కష్టం, వేరే అపార్ట్మెంట్ తీసుకోవడం కష్టం. లోపల
సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ కంపెనీస్ వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళను అకామిడేట్ చేస్తుంటారు. అది ఇద్దరికి ఇన్కన్వీనియంటే, తప్పని పరిస్థితి. అమెరికా రావాలనుకుంటున్న స్టూడెంట్స్ మీరు ఇస్తున్నటువంటి ఒక సలహా ఏంటి? ఒక భారతీయ అమెరికన్ పౌరులు హై స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడమే. ఇప్పుడు కేవలం డిగ్రీ తీసుకొని అక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటాం అనేది సరైనది కాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇక్కడ ప్రతి సెమిస్టర్ కి వారం కంటే ఎక్కువ పని లేదు. మిగతా రోజులన్నీ టైం వేస్ట్ కేసులు, టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు మొదటి నుంచే ఏదైనా ఇంటర్న్షిప్ చేయడం కానీ స్కిల్ సెట్ పెంచుకోవడం కానీ జరిగితే మాస్టర్స్ ఈజీగా అవుతారు. ఆ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే ఇంటర్వ్యూస్ ఈజీగా గెట్ ఆన్ అవుతారు. ఇక్కడ మొత్తం టైం పాస్ చేసేసి ఎక్కడో ఒక 3.0 GPO తీసుకొని అక్కడికి వచ్చి మాస్టర్స్ చదివితే మళ్ళీ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకునేసరికి పుణ్యకాలం దాటిపోతుంది. ఈ మధ్య కాలంలో ఇంకొక చర్చ జరుగుతుంది. ఈ ఏజెన్సీలు ఉంటాయి, ఏజెన్సీలు రిక్రూట్ చేస్తాయి, వాళ్ళు మొత్తం ఏదో కమిషన్లు తీసుకుంటారు, రకరకాల ఇబ్బందులు పెడతారు, అట్లాంటిది ఉంటుంది. ఏజెన్సీసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపీటీ ఉన్న వాళ్ళకు అలిగేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే ఎవరు ఏదైనా కంపెనీ ఉండి మాకు సిటిజన్స్ కావాలి ఈ జాబ్స్ కు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావాలి ఈ జాబ్స్ కానీ అంటే వీళ్ళు ఏదో ఫేక్ సిటిజన్షిప్ ఐడీలు, ఫేక్ గ్రీన్ కార్డ్ ఐడీలు వాడు ఎలా చేయడు కదా, చెక్ చేయడు కదా అని చెప్పి పంపిస్తున్నారని అలిగేషన్స్ అయితే ఉన్నాయి. పట్టుబడినన్ని రోజులు వాడు ఉంటాడు, పట్టుబడినప్పుడు ఆయన H1 అని క్యాన్సిల్ అయ్యి వచ్చేస్తాడు. అంటే అట్లాంటి వాటిల్లో ఇరుక్కుంటే మాత్రం దొరికితే ప్రమాదం. ఇండియన్ స్టూడెంట్స్ కష్టమే, ఒకసారి వస్తే డిపోర్ట్ అయిపోతుంది. భారతీయ విద్యార్థులు చదువుల కోసం అక్కడికి అమెరికాకు వచ్చిన తర్వాత సురక్షితంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం రావాలంటే ఏమేమి పద్ధతులు అనుసరిస్తే వీళ్ళు సురక్షితంగా ఉండదు? అక్కడ క్లియర్ గా ఉన్నాయి, లేబర్ లాస్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ లాస్ క్లియర్ గా ఉన్నవి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అంటే వాటిలో ఏముంటాయి లాస్ లో? మేజర్ ఒక 2 పాయింట్స్ ఏం చేయాలని అంటే వీళ్ళు ఎంప్లాయర్ ఎవరైతే H1 చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలో చేయొద్దు. ఈ దొంగ సిటిజన్షిప్ సర్టిఫికెట్స్, దొంగ గ్రీన్ కార్డ్ సర్టిఫికెట్స్, గ్రీన్ కార్డ్ ఐడీలు వీటిని క్రియేట్ చేయడానికి ఇష్టపడద్దు. లేట్ అయినా సరే వాళ్ళు వెయిట్ చేయాలి, వెయిట్ చేసి పద్ధతి ప్రకారం పోవాలి. అమెరికాలో మన ఉద్యోగాల కోసం పోయినటువంటి విద్యార్థుల్ని మన ఇండియన్స్ కు సంబంధించిన వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు కొన్ని కంపెనీలు ఫ్రూవ్ చేసి వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్డ్స్ తీసేసుకొని మోసాలు చేస్తున్నారు, వీళ్ళని అప్పుల ఊపిలోకి తీసుకుపోతున్నారు, ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నారు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్? కొన్ని కంపెనీలు అయితే అలా చేసినవి, ఈస్ట్ కోస్ట్ లో చేసినాయి కొన్ని కంపెనీస్. వాళ్ళు ఏం చేశారనంటే 15-20 మంది పనిచేస్తున్న చిన్న చిన్న కంపెనీస్ అక్వైర్ చేశారు. మాలఫైడ్ ఇంటెన్షన్ తోటి అక్వైర్ చేసినారు. అక్వైర్ చేసి వాళ్ళందరూ H1 మీద ఉన్నారు ఎంప్లాయీస్ అంతా. వీళ్ళు వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తీసేసి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేశారు. ఎంప్లాయీస్ తెలియదు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వీళ్ళే అప్లై చేశారు, వీళ్ళే లోన్లు తీసుకున్నారు. అలాగే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, కొన్ని నెలలు జీతాలు అక్యుములేట్ చేసినారు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నారు, ఇంకొకటి కంపెనీ మీదనే లోన్ తీసుకున్నారు. కంపెనీ మీద లోన్ తీసారు, వీళ్ళ క్రెడిట్ కార్డుల మీద లోన్ తీసారు, H1 బిల్లు ఉన్నాయి లోన్ తీసారు. లోన్ తీసి 45-50 మంది మీద విధంగా తీసేసి అక్కడ తిప్పేసి ఇండియాకి వచ్చినారు. అలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఆ స్టూడెంట్స్ చాలా నష్టపోయారు. మరి ఎట్లా వాళ్ళు రికవర్ కావడం, ఎట్లా వాళ్ళ మోసాన్ని వాళ్ళు గ్రహించే లోపలే వీడు బయటపడ్డాడు. ఇంకా ఇండియాలో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. US లో ఏం చేయలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు ఆడే పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చి ఇక్కడ మంచిగా భూములు కొనడము ఇలాంటి పనులు చేశారు. స్టూడెంట్స్ అయితే నష్టపోయారు, కొంతమంది H1 స్టేట్స్ కూడా కోల్పోయారు. అట్లాంటి వాళ్ళ మోసాలకు గురి కాకుంటుండాలంటే వీళ్ళు ఏం చేయగలగాలి? వీళ్ళు ఒకసారి H1 ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు అంతగా అటెన్షన్ పే చేయరు, అది సాధ్యం కూడా కాదు. ఎక్కడో జాబ్ చేస్తుంటారు, 8 hours a day, కొన్నిసార్లు మిడ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, ఇలా చేస్తాడు ఎంప్లాయర్ కూడా కొత్తడు వచ్చాడు మా కంపెనీ అక్వైర్ చేశారన్న. కానీ ఆయన పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకొని సాలరీస్ ఇవ్వకుండా కొన్ని రోజులు అక్యుములేట్ చేసేసి ఆ తర్వాత కంపెనీ పేరు మీద లోన్ తీసేసుకొని మొత్తం డబ్బులు వేసుకొని ఇండియాకి వచ్చే ఇంత దుర్మార్గం వాళ్ళు ఊహించలేరు కదా. వాళ్ళు ఊహించేసరికి
పుణ్యకాలం దాటిపోతుంది. ఇట్లా ఎప్పటికీ జరుగుతున్నాయా? చేస్తున్నారు అక్కడక్కడ చేస్తున్నారు. గతంలో ఇంటర్వ్యూ సిస్టమ్ కు ఇప్పటికి ఇంటర్వ్యూ సిస్టమ్ కు తేడా ఉంది. రిక్రూట్మెంట్లలో గతంలో ఏదో అరగంట గంటలో 1-2 స్టెప్స్ లో అయిపోయింది. ఇప్పుడు 7 స్టెప్పులు 8 స్టెప్పులు అని చెప్పి ఇబ్బంది రిజెక్ట్ చేయడం కోసం ఈ స్టెప్పులు పెడుతున్నారు. అసలు ఎందుకు ఈ స్టెప్పుల సిస్టమ్ వచ్చింది అమెరికాలో? ఇదంతా ఇండియన్సే తీసుకోవాలి క్రెడిట్ అంతా. వీళ్ళే డిజైన్ చేసినారు. మేనేజర్స్ ఒకటి ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళే ఈ పని చేసినారు. తెల్లోళ్ళు చేసిన పని కాదు. నేను 95-96 లో పోయినప్పుడు ఇంటర్వ్యూ 25 minutes కంటే ఎక్కువ ఉండేది కాదు. రిజెక్ట్ సెలెక్ట్ అప్పుడే చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యన గత 5-6 సంవత్సరాల నుంచి ఇండియన్ మేనేజర్స్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ నుంచి 9 ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసి వీళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, లేని పని క్వశ్చన్స్ అనేసి టార్చర్ చేస్తున్నారు క్యాండిడేట్స్. అది మాత్రం మన వాళ్ళది. ఈ పని ఇది ఇంప్లిమెంట్ చేసిందే మనం. అంటే వీళ్ళు మామూలుగా 1-2 స్టెప్లలోనే పోయి ఉద్యోగాలు చేయాలని సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఎందుకు ఈ 9-10 స్టెప్స్ కారణం తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంకొస్తారు అంటే ఎందుకు చేశారో తెలీదు. అది కేవలం ఇండియన్స్ కే కాదు, అది అప్లై అయింది అందరికి. తెల్లవాళ్ళు తెల్ల వైట్ పీపుల్ కూడా సేమ్ ప్రొసీజర్ పెట్టినారు. 5th లెవెల్ 6th లెవెల్ ఇట్లా పెడుతున్నారు వాళ్ళు. అది ఇంకా పెరుగుతా ఉన్నాయి. ఎంతవరకు పెరుగుతుందో తెలీదు. ఇది ఉన్నది మన సౌత్ ఏషియన్స్ పర్టికులర్ ఇండియన్స్ దగ్గర ఉన్నది ఈ ఆలోచన. ప్రొలాంగ్ చేయడం ఇంటర్వ్యూస్. దానివల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఎవరికి లాభం లేదు, ఎంజాయ్ చేయడమే. వాళ్ళ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తాడో వాడు ఎంజాయ్ చేస్తుంటాడు అంతే. దానివల్ల ఏమొచ్చేది అంతేమంది ఇది నష్టం అయితే విద్యార్థులకి నడుస్తుంది. మన విద్యార్థులకి క్యాండిడేట్స్ అదే ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ కి నష్టం జరుగుతుంది. నష్టం జరుగుతుంది. 5 సార్లు 6 సార్లు 7 సార్లు జీవితం మీద విరక్తి కూడా కలుగుతుంది. ఏంది ఇంటర్వ్యూ వెళ్ళిందని ఆ పరిస్థితి కూడా చాలా మందికి వస్తుంది. అసలు ½ an hour కంటే ఎక్కువ ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఈవెన్ 2000 late 20s కూడా. మరి సిస్టమ్ పోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయలేము. కంపెనీ డిజైన్ చేస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇది నడుస్తుంది. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కానీ ఇది నడుస్తుంది. ఫస్ట్ వాళ్ళు అమెజాన్ లో స్టార్ట్ చేశారు, తర్వాత గూగుల్కి వెళ్ళినట్టుంది. మిగతా అన్ని అమెరికన్ కంపెనీస్ లలో మన ఇండియన్స్ లాబింగ్ ఎక్కువ నడుపుతారు, బాగా నడుస్తుంది అంటారు. అది ఎంతవరకు చేస్తున్నారు మనలో మహాన్ బాబు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెల్ల వాళ్ళని కూడా కరప్ట్ చేసి కాంట్రాక్ట్స్ అవి తీసుకుంటున్నారు. అది వాస్తవం. తెల్ల వాళ్ళని కరప్ట్ చేసినారు. అంటే ఎట్లా కరప్ట్ చేయడం అంటే మామూలుగా లంచాలు అనేది అక్కడ ఉండవు అని అంటారు. లేకుండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారని అంటే $1 million $2 million కాంట్రాక్ట్స్ ఏమన్నంటే వీళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. ఇప్పుడు $40 కాదు కానీ $100 $230 per hour ఏదో ఉంటుంది. దాని మీద వీళ్ళు వాళ్ళతోటి ఆలోచి పడితే ఆ రేటు పెరుగుతుంది. ఆ పెరిగిన రేట్ ఏదో ఇచ్చేస్తారు, మేనేజర్ ఇచ్చేస్తున్నారు. సో మేనేజర్ పోస్టులు కూడా మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇదంతా నడిచిపోతుంది. తెల్లలో కూడా కరప్ట్ చేశారు. తెల్లలో కూడా కరప్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో కరప్షన్ రాబోతుంది అన్నట్టు. వచ్చేసింది, రావడం వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ. తర్వాత చూడాలి మరి ప్రక్షాళన అవుతుంది. కొన్ని కంపెనీలలో చేసినారు, వర్జీనియాలో కొన్ని కంపెనీలు తీసి పారేసినారు. అంటే ఎట్లా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినారు ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేసినారు. అది ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి ఒక కంపెనీకి పార్షాలిటీగా ఇచ్చినాడు అనుకోండి, ఇంకోసారి వేరే కంపెనీకి ఇస్తే వీడేం చేస్తాడు, మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాడు. ఈ దారి సరైన దారి కాదు అని పోతున్నారు. చూడాలి, ఎలిమినేట్ అవుతుంది. సిస్టమ్ ప్రకారం పోయిన వాళ్ళు అమెరికాలో సిటిజన్షిప్ రాకపోయినా భద్రంగా ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.